ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మరొక దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దినం వరకు మనల్ని సజీవులుగా నిలువబెట్టి ఈరోజు ఆయన స్తుతించి గొప్ప భాగ్యాన్ని మరల మనకు అనుగ్రహించి ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి ఆయన స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపను బట్టి మీరు అంత బాగున్నారని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి సమయంలో ప్రతి విషయంలో నేనున్నానని ధైర్యపరుస్తూ తన వాగ్దానం ద్వారా బలపరుస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. లేచిన వెంటనే ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు మనకు ఉంటాయి. అప్పుడు అనుకుంటాం దేవునికి నేను సమయం ఇవ్వలేనని. అయితే ఎన్ని పనులున్నా ఆ పనులన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు నీవేనయ్యా, నీకంటే నన్ను ఎవ్వరు ఎక్కువగా ప్రేమించలేదు అని లేవగానే దేవునితో గడిపే అనుభవం నువ్వు కలిగి ఉంటే అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో ఆయన కృప నువ్వు పొందుకుంటావు. ఆ కృపే నిన్ను నడిపిస్తుంది. మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ని చదువుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా సర్వశక్తి కలిగిన దేవుని చేతుల్లో పెడుతున్నాను. ఎందుకంటే ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అనేక విజయాలు మీరు పొందుకుంటారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీరు అనుకుంటూ ఉన్నారు కదా, దేవుడు నా ప్రార్థన వినలేదు, ఆయన నా ప్రార్థన త్రోసివేశారని. అవును, సాధారణంగా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, గొప్ప భక్తులు ప్రార్థన చేస్తే ఆయన వింటారు, చాలా గట్టిగా ప్రార్థన చేసి వారి ప్రార్థన ఆయన వింటాడు, చాలా గొప్పగా ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఎవరైనా ఒక గొప్ప భక్తుడు గొప్ప భక్తురాలు ప్రార్థన చేస్తే నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందేమో అని. కానీ ప్రభువు ఈరోజు నీకు చెప్తున్న విషయం, నీవే స్థితిలో ఉన్నా నీవు మొరపెడితే నీ ప్రార్థనను నేను నిరాకరింపను, నేను వింటాను. నీవు చెరసాల అనుభవంలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక బంధకాల్లో ఉన్నా, ఇంకా అనేక సమస్యలతో నువ్వు బంధింపబడి ఉన్నా, నీవు మోకరించి ప్రార్థిస్తే నీ ప్రార్థన నేను వింటాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఎవరి ప్రార్థన వైపు తిరుగుతాడు, ఆయన చూపు ఎవరి మీదకి వెళుతుంది, ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు, ఎవరి ప్రార్థన నిరాకరింపడంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నేను త్రోసివేయను, నిరాకరింపనని చెప్తున్నాడు ఆయన. ఇది శారీరకంగా చూస్తే మనుషులందరితోటి నిరాకరించబడినవారు, ఈ లోకంలో ఏ దిక్కు లేనివారు, ఏ సహాయం లేనివారు, ఏ ఆర్థిక స్తోమత లేనివారు. అయితే ఆత్మీయంగా దీని అర్థాన్ని చూస్తే ఎవరైతే తండ్రి నా ప్రార్థన నన్ను బట్టి కానీ, నా భక్తి క్రియలను బట్టి కానీ, నా అర్పణలను బట్టి కానీ, నన్ను బట్టి కాదు, ఎంత మాత్రమో కేవలము కృపను బట్టి మాత్రమే నేను ఈ ప్రార్థనకు ఆన్సర్ పొందుకుంటాను, నా వల్లైతే ఏమీ కాదయ్యా, నేను జవాబు పొందుకోవడానికి ఎంత మాత్రం అర్హుడని కాదయ్యా అని ఎవరైతే తగ్గింపుతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో వారి ప్రార్థన వైపున తిరుగుతాడంట. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇద్దరు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు పరిసయుడు సుంకరి. పరిసయుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి నేను దశభాగం తీస్తున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, నేను ఈ సుంకరి వలె లేను, నేను పాపాత్ముడుగా లేను అని గొప్పగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే తను చేసే క్రియలను బట్టి అతను అంగీకరించబడాలని కోరుకున్నాడు. అయితే సుంకర్ అదే సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాడు, పాపినైన నన్ను క్షమించండి, తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేనివాడను అని రొమ్ము కొట్టుకుంటూ, నేనైతే జీరో,
నా వల్ల అయితే ఏమీ కాదు తండ్రి, నా క్రియలన్నీ జీరో అని విరిగి నలిగిన హృదయంతో నేను పాపిని తండ్రి, పాపిని నన్ను క్షమించని క్షమాపణ వేడుకుంటూ కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన నిరాకరింపలేదు, ఎవరి ప్రార్థన వైపు తిరిగాడు. ఆయన దృష్టి ఎవరి మీద పడిందంటే ఎవరైతే నేను కాదయ్యని ప్రార్థిస్తున్నాడో ఆ సుంకరి ప్రార్థన అంగీకరించాడు. నీ కొరకు ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నానని ప్రార్థించిన పరిసేని ప్రార్థన వైపు దేవుడు తిరగలేదు. ఆ ప్రార్థన త్రోసివేయబడింది, మరువబడింది. అవును, ఆయన పైరూపాన్ని ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టాడు, ఆయన ధనాన్ని లక్ష్య పెట్టాడు, ఆయన స్టేటస్ని లక్ష్య పెట్టాడు, వారి అంతరంగా లక్ష్య పెడతాడు. ఆయన విరిగి నలిగిన హృదయం గల వారికి నేను సమీపంగా ఉంటానని చెప్పాడు. ఈ ఉదయాన్ని నీవు మనుషుల చేత నిరాకరింపబడినవాడుగా ఉన్నావా? మనుషుల చేత త్రోసివేయబడినవాడుగా ఉన్నావా? అయినా ఆయన నీ పక్షంగా ఉన్నాడు, భయపడకు. ఈ విషయాన్ని మనకి తెలియచేయడానికే ఆయన పశువుల పాకలో పుట్టాడు. మురికి మురికిగా వాసనతో నిండి ఉన్న పశువుల తొట్టే మన హృదయాలకు సూచనగా ఉంది. యేసుప్రభువారు జన్మించగానే పశువుల పాక గొప్ప వెలుగుతో నిండిపోయింది. మురికి మురికిగా వాసనతో ఉన్న మన హృదయాల్లో కూడా యేసుప్రభు అడుగు పెడితే మన జీవితాలు కూడా వెలిగించబడతాయి. మనుషుల దృష్టిలో నువ్వు దరిద్రుడివే కావచ్చు, దిక్కులేని వాడివే కావచ్చు, అయినప్పటికీ భయపడద్దు. ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తేవాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. చూడండి, అనేక మంది ప్రార్థిస్తూ ఉంటే ఆయన చూపు మాత్రం దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు తిరుగుతుంది. అంటే శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో నేను దేవునికి దూరంగా ఉన్నాను, నా ప్రార్థన దేవుడు వింటాడా, నా వైపు ఆయన చూస్తాడా అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఆయన తప్పక నిన్ను చూస్తాడు. నీవెప్పుడైతే తండ్రి నేను పాపినని ఆ సుంకర వెళ్ళే పశ్చాత్తాపడుతూ ఆయన ప్రార్థిస్తావో తప్పకుండా ఆయన నిన్ను చూస్తాడు. మనుషుల దృష్టిలో నువ్వు పాపాత్ముడు కావచ్చు, నువ్వు భక్తిహీనుడు కావచ్చు, ఏమీ లేని వాడివే కావచ్చు, నీకు ఈ లోకంలో ఎవ్వరు లేకపోవచ్చు, ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోవచ్చు, నాకేమీ లేదు, ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా వైపు ఎవరు చూస్తారని కృంగిపోతూ ఉన్నావేమో. నీవు ప్రార్థిస్తే ఆయన నీ వైపు తిరిగిపోతాడు. కాబట్టి నీవే స్థితిలో ఉన్నా సరే హృదయపూర్వకంగా మొరపెట్టినట్లయితే నీ ప్రార్థన వైపు ఆయన తిరిగి నీకు జవాబిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బంధింపబడి ఉన్నావా? సమస్యలతో, పాపంతో బంధింపబడి ఉన్నావా? నీ సమస్యలను తట్టుకోలేక, బాధ తట్టుకోలేక చావునకు దగ్గరైనట్లుగా మంచంపై ఉన్నావా? ఒంటరిగా ఎవరూ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అయితే భయపడకు. ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీ గృహంలో అడుగు పెడుతున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన నేను లేవనెత్తడానికి. నేనేమీ లేని వాడను, నాకు ప్రార్థనా శక్తి లేదు, నాకు పరిశుద్ధత లేదు, నన్ను ఆయన పట్టించుకుంటాడు అనుకోవద్దు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ప్రభు ఈరోజు నీ ప్రార్థన విన్నాడు. నీ హృదయపూర్వకంగా ఆయనకు మొరపెట్టుకున్నావు కదా, ఆయన నీకు జవాబిస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రార్థించకపోయినట్లయితే ఈ రోజైనా ఆయనను హృదయపూర్వకంగా పిలు. తండ్రి, నా స్థితిని మార్చగలిగిన వాడు నీ ఒక్కడివే, ఇదిగో నీవు మాత్రమే మార్చగలవని హృదయపూర్వకంగా ఆయనను పిలువు, ఆయనకు ప్రార్థించు. నీవే స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా నేను స్తుతించి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. నీవు నిరాకరింపబడిన స్థితిలో ఉన్నావా? భయపడొద్దు. దిక్కులేని స్థితిలో ఉన్నావా? భయపడొద్దు. నిరాశతో ఉన్నావా? రోగంతో ఉన్నావా? భయపడొద్దు. ఈరోజు నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకు జవాబిస్తున్నానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో మా మొర ఎవ్వరు వినకపోవచ్చు, మా మాట ఎవరు పట్టించుకోనకపోవచ్చు, మీరు మమ్మల్ని నిరాకరించడం లేదు, మమ్మల్ని త్రోసివేయడం లేదు. నేనున్నానని మీ దగ్గరికి మమ్మల్ని తీసుకుంటున్నందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది అట్టి స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన వైపు తిరిగినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు చేస్తున్న అనేక ప్రార్థనలకు జవాబులు తొందరలోనే పొందుకుంటున్నామని నమ్మి వారిలో ఎంతమంది సమస్యలు, శోధనలో ఉండే కామెంట్ ద్వారా వారి ప్రార్థన తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పున నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నీ అరచేతుల్లో వారిని చెక్కుకున్నా. నీ చేతుల్లో పెట్టబడింది ఏది కూడా పాడవదయ్యా. ఎవరు కూడా ఓడిపోరు నాయనా.
నీ చేతుల్లో పెట్టబడిన ప్రతి దాన్ని మీరు ఆశీర్వదిస్తారు. మీ చేతుల్లో పెట్టబడిన ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారు. మీ చేతుల్లో పెట్టబడిన ప్రతి ఒక్కరిని మీరు అందమైన పాత్రగా మలుస్తారు. ఇదిగో తండ్రి, మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులు పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరిని ఎక్కడ మలచాలో, ఏది బాగు చేయాలో, ఏది సరి చేయాలో, ఎక్కడ లేవనెత్తాలో, ఎక్కడ అద్భుతం చేయాలో, ఎక్కడ స్వస్థపరచాలో, ఎక్కడ శాంతినివ్వాలో, ఎక్కడ ఆర్థికంగా బలపరచాలో, ఎక్కడ ద్వారాలు తెరవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని దర్శించాలో, ఎవరి ద్వారా సహాయం పంపించాలో, ఏ అధికారితో మాట్లాడాలో, ఏ ఫైల్స్ని కదపాలో సమస్తమునికి తెలుసయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి సమస్య నుండి మీరు అద్భుతంగా విడిపిస్తున్నందుకు, వారి జీవితంలో వారి సహాయం కొరకు నీ దూతలు పంపించినందుకు, వారి సహాయం కొరకు మనుషులు అపాయింట్ చేసినందుకు, వారి సహాయం కొరకు అధికారులను కదుపుతున్నందుకు, వారి సహాయం కొరకు వారి కుటుంబ సభ్యుల్ని లేపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపిస్తారని ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారు చేసే ప్రతి పనిలో, వారు చేసే ప్రతి ప్రయత్నములో, ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నాకెవ్వరూ లేరు, నేను అనాథను, నా ప్రార్థన దేవుడైనా వింటాడా లేదా అని అనుకుంటూ ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ప్రార్థన విన్నానని ప్రభు సెలవిచ్చారు. వాగ్దానం ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారంతా కూడా హృదయపూర్వకంగా బిగ్గరగా చెప్పండి ఆమెనని. ఈ వాగ్దానం ఇంకా అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకున్నట్లుగా మీకు అనుకూలమైన వాగ్దానం తప్పక షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ వాక్యపరిచయలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.